హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతాకు టమాటా కూర అండి. అందరికీ చాలా నచ్చుతుంది కదా. ఒక గిన్నె పెట్టేసుకొని ముందుగా దాంట్లో వెల్లుల్లి బాగా ఎక్కువ వేసుకోవాలి, మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. జీలకర్ర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగాలి. లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత టమాటా వేసేసుకోవాలన్నమాట. చూసారా, టమాటా ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి మెంతాకు చేదు ఉంటుంది కదా. ఈ పులపతోటి ఆ మెంతాకు చేదు అనేది పోతుంది అనమాట. రెండిటికి కవర్ అయిపోతుంది. చాలా బాగుంటుంది మసాలాలతో. ఈ మెంతాకు టమాటా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో. మెంతాకు అంటే చాలామంది తినరు కదా, చేదని. ఇలా చేసి పెట్టండి, బాగా తింటారనమాట. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత. ఆ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం మంచిగా గట్టితోటి. వాటర్ చూసారా టమాటాలోంచి ఎలా వచ్చిందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న చెంచాడు వేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి కావాలనుకుంటే. మంచి మసాలాతో చాలా బాగుంటుంది. చేదు అనేది ఎక్కడ ఉండదన్నమాట. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా తింటూ ఉండాలన్నమాట ఇలాగా. ఇప్పుడు మెంతాకు ముందుగా ఉప్పు నీళ్ళల్లో కడిగి తర్వాత కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. అది ముందు చూపించలేదు నేను కట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు అంతా ఇలా వేసేసుకోవాలన్నమాట. వీడియోలో ఎంత ఎక్కువైపోద్దని నేను అలా చేశాను. మెంతాకు ఎప్పుడు తెచ్చుకున్నా చక్కగా ఉప్పు నీళ్ళల్లో వేసి కొంతసేపు నానబెట్టి అప్పుడు కడిగి కట్ చేసుకోవాలి. ముందు ఆకుకూర ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత కడగకూడదు, దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి మెంతాకు టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. మనకైతే మెంతాకు టమాటా మసాలాతో రెడీ. చాలా బాగుంటుంది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు.